ఒక మనిషి మాట్లాడినట్టు జంతువులు పక్షులు మాట్లాడలేవు. ఈ మాట ప్రపంచమంతా తెలుసు. సైన్స్ ఏమంటారంటే మనిషి కోతు నుండి పర్యాంతం చెందాడు అంటారు. కోతులు ఇప్పటికీ అలాగే ఉన్నవి. అసలు మనిషి ఎందుకు మాట్లాడతాడో తెలుసుకుంటే జంతువులు పక్షులు మాట్లాడకుండా ఒక మనిషి ఎందుకు మాట్లాడతాడో తెలుసుకుంటే ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించేను, దేవుని స్వరూపమందు వారిని సృజించేను. ఈ ప్రవచనంలో మనం అర్థం చేసుకుంటే దేవునితో మనం మాట్లాడడానికి, ఆయనలా ఆలోచించడానికి, ఆయనతో ఉండడానికి ఆయన స్వరూపమందు మనలను చేసుకున్నాడు. మనిషి మాట్లాడడానికి కారణం ఏంటంటే మనిషిలో ఆత్మ ఉంటుంది. 2 కొరింథీయులకు 1:22 ఆయన మనకి ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంసకరువును అనుగ్రహించి ఉన్నాడు. జంతువులు పక్షులు మాట్లాడుకోవడానికి, ఒక మనిషి మాట్లాడడానికి కారణం ఈ ఆత్మయే. ఈ ఆత్మ హృదయము మనం బ్రెయిన్ తో ఆలోచించి మాట్లాడగలుగుతున్నాము. ఈ ఆత్మ ఎవరు పెట్టారంటే మత్తయి 10:20 ఈ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. దేవుడు మన హృదయంలో ఆత్మను ప్రేరేపింపగా మనం మాట్లాడగలుగుతున్నాము. జంతువులు పక్షులకు ఆత్మ లేదు గనుక అవి మాట్లాడలేవు. దీని పూర్తి వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్.